ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చ్ 5వ తారీఖు 2025 సంవత్సరం. ఈ రోజుని శ్రమ దినాలు లేదా లెంట్ డేస్, అలాగే క్యాథలిక్లో విభూతి బుధవారం, విభూది అంటే బూడిద, విభూది బుధవారం అని క్యాథలిక్ ఆర్సీఎంలో అంటారు. మిగతా సంఘాల్లో భస్మ బుధవారం, టోటల్గా యాష్ వెడ్నెస్డే, ASH యాష్ వెడ్నెస్డే. ప్రపంచ దైవికమైన చరిత్రలో తన ప్రజల కోసం మనిషి రూపంలో మనిషిగా వచ్చిన దేవాది దేవుడు వారి పాపాల పరిహారం కోసం తన రక్తాన్ని, తాను శిక్ష అనుభవించి రక్తాన్ని చిందించి శిలువ మరణం పొందాడు. ఈ 40 రోజులు కొన్ని సంఘాల్లో ప్రతి బుధవారం, శుక్రవారం పూర్తి ఉపవాసం లేదా ఒక పూట ఉపవాసం ఉండడం కద్దు. ఇంకా మరి కొంతమంది మంచి లోతైన దైవికమైన ఆలోచనలు ఉన్న వాళ్ళైతే ఈ 40 రోజులు నీసు అంటే నాన్ వెజ్ తినరు, సినిమాలు లేదా టీవీలు చూడరు. ఇది చిత్తకార్తి రోజులు, మరి ఎలా ఉంటుందో కానీ గుర్తు చేయడం నా ధర్మం. టుడే లెంట్ డే స్టార్టింగ్, యాష్ వెడ్నెస్డే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. ఇది ఉదాహరణకి ఇప్పుడు నా వయసు 77 సంవత్సరాలండి. ఈరోజు నా పుట్టినరోజు అనుకుందాం. ఈరోజు నా బర్త్డే చేస్తే నేను చిన్నపిల్లడుగా మారను కదా. అంటే ఆ రోజు ఆ తారీఖు ఇన్ని సంవత్సరాల క్రితం అనేది గుర్తు చేసుకోవడం. అంతేగాని యేసు ప్రభువు ఆయన మరణాన్ని జయించి సమాధిని తెరచి పునరుత్థానుడైన రోజు, మరణం ఆయన్ని బంధింపజాలదు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. మలాకీ గ్రంథం చదువుకోండి, తర్వాత హెబ్రీ పత్రికలో చదువుకోండి. ఆయన సజీవుడు. తెలియని
ఆ మతోన్మాదులు, ఆ దిక్కుమాలిన క్రైస్తవ వ్యతిరేకులు అంటారు యేసుప్రభు చనిపోయాడంట, ఈ 40 రోజులు ఉండడంట అని దిక్కుమాలిన డైలాగులు చెప్తుంటారు. ఆయన 2-3 ప్రార్థన చేస్తే ఈరోజు కూడా విశ్వసిస్తే మన మధ్యలో ఉంటాడు. వాక్యం ద్వారా ఇప్పటికీ మాట్లాడతాడు. కాబట్టి యేసయ్య చనిపోలేదు. ఆ రోజు గుర్తు, ఆయన శిలువ మరణం పొందిన రోజుని గుర్తు చేసుకొని 40 రోజులు పవిత్రంగా గడపడమే దీని భావం. శ్రమ దినాలు లేదా లెంట్ డేస్, తపస్సు కాలం అంటారు ఆర్సీఎంలో. కాబట్టి యేసయ్య సజీవుడు. ప్రపంచంలో ఒకే దేవుడు అంటూ ఎవరైనా ఉంటే యేసుక్రీస్తు మాత్రమే సజీవుడు. ఆయన 2025 ఏళ్ల క్రితం ఉన్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు, నిన్న ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. సరే, ఒక చిన్న వాక్యం చదివి ముగించేస్తాను. యోవేలు పత్రిక, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం నుండి ఇప్పుడైనను, యోవేలు 2:12-18, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిల్లలను నంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండు. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. సరే, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటూ పోతే 100 సార్లు చదివినా కూడా ఇంకా కొత్త కొత్త విశేషాలు మనకి తెలుస్తూనే ఉంటాయి, కనబడుతూనే ఉంటాయి. అంటే అది నిత్య నూతనమైన గ్రంథం. ఇలాంటిది ప్రపంచంలో మాట్లాడే దేవుడు యేసుప్రభు ఒక్కడే. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు మత పిచ్చి గల ప్రభుత్వాధికారులు బయలుదేరారు. చర్చీలు వాటి మీద దృష్టి పెట్టారు. ఇది మాయరోగం అంటారో లేకపోతే అర్థం కాని కుదరని రోగం అంటారో కానీ జీవం గల దేవుడు, రోషం గల దేవుడు ఆయనకి యాంటీగా చర్చీలనంట ఇది పర్మిషన్ ఉందా లేదా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద అధికారులు ఒకవైపు జూదాలు, కోడి పందాలు అవి వేస్తుంటే వాళ్ళేమో దొరల్లాగా ఉన్నారు. పవిత్రమైన దేవుని వాక్యాలు ప్రకటిస్తూ ప్రార్థనలు చేస్తున్న చర్చీల మీద వీళ్ళ దృష్టి పడింది. అంతేలే, మొన్నటి వరకు అన్ని మతాలు, క్రైస్తవులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, హిందువులు అని కుల మతం అనేది లేకుండా అన్ని వర్గాల యొక్క ఓట్లు ద్వారా, అన్ని రకాల వర్గాల ఓట్ల
భిక్ష వల్ల ప్రభుత్వాలు నిలబడింది, కడుపు నిండింది, ఇప్పుడు కనికరం మానేసింది. సనాతన ధర్మం అంట, ఆయన గారికి సనాతన ధర్మం పిచ్చి బాగా పట్టుకుంది. ప్రజలు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళకి నివసించడానికి గూడు కూడు ఉందా లేదా, ఇది కాదు నా ఈ నిజంగా మత పిచ్చి, మతోన్మాదం నరాన జీర్ణించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా ముందుకు సాగుతున్నారు. బాగా పైత్యం ముదిరిపోయింది. మేము ఆరాధించే దేవుడు, మేము ప్రకటించే దేవుడు జీవం గల దేవుడు, చూస్తూ ఊరుకోడు. ఆయన రోషం గల దేవుడు. చర్చీల మీద, క్రైస్తవుల మీద, యేసు ప్రభువు మీద, బైబిల్ మీద దృష్టి పెట్టి మాకు విరోధంగా ఎవడు ఏది చేసినా కూడా వాడి కర్మకి వాడే బాధ్యుడు. రాగల రోజుల్లో వాడికి ఏం జరుగుద్దో దేవుడికే తెలుసు. చాలా ఘోరంగా ఉందండి. వీడియో చూడాలన్నా, పేపర్ చూడాలన్నా ఇదే మొదలు. క్రైస్తవుల మీద దాడి, క్రైస్తవుల్ని అవమానించడం, బైబిల్ కాల్చడం, ఇవన్నీ ఒక ఎత్తు. క్రైస్తవ స్త్రీలకి బొట్లు పెట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు. ఈ నా కొడుకులకి నిజంగా ఏం పోగాలం వచ్చిందో కానీ శుభ్రంగా వాళ్ళ మతం, వాళ్ళ దేవుడు అనుకుంటున్న వాటన్నిటిని మొక్కుకొని కూర్చోవచ్చుగా. ఎందుకు క్రైస్తవుల జోలికి వచ్చి చచ్చిపోతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన దీర్ఘశాంతుడు. ఇప్పుడైనా మనసు మార్చుకోవాలి. నిజంగా మేము అదృష్టవంతులం. ఏ బర్రెనో, గుర్రాన్నో, ఏనుగునో, ఎలుకనో, పులినో, సింహాన్నో, పందినో మొక్కట్లేదు. మనిషి కోసం మనిషిగా, మనిషి అవతారధారిగా భూమి మీదకి వచ్చిన దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇది మా అదృష్టం. అదృష్టవంతుల్ని చెడగొట్టలేరు, దరిద్రుల్ని బాగు చేయలేరు అంటే ఈ అర్థం గుర్తుకొస్తుంది నాకు. షడ్రక్, మేషాక్, అబేద్నెగో వాళ్లను 7 అంతలు వేడిమి, అంతకుముందు పెద్ద వేడి గల అగ్నిగుండంలో వేసేవాళ్ళు. అలాంటిది ఈ మహాభక్తుల్ని 7 అంతలు, జనరల్గా చేసే అగ్నిగుండం కంటే 7 అంతలు చేసిన దాంట్లో పడేశారు అగ్నిగుండంలో. అయితే వాళ్ళకి ఒక ఎంట్రుగా కాలేదు, ఒక వస్త్రం కాలేదు. వాళ్లతో దేవుడే తోడుగా ఉండి నడిచాడు. ముగ్గురిని అంతటి భయంకరమైన అగ్నిగుండంలో పడేస్తే 4వ వ్యక్తి యేసయ్య వాళ్ళకి తోడుగా ఉన్నాడు. మనకి చికెను, మటన్ అంటే ఎంతో ఇష్టం. అబ్బా అని చాలామంది నూరు చెప్పలిస్తుంటారు. కానీ సింహాలకి నర్ర మాంసం అంటే ఎంతో ఇష్టం. మరి సింహాల బోనులో దానియేలును పడవేస్తే ఎంతో రుచికరమైన ఆహారం వచ్చిందని ఎగబడి దానియేలుని చీల్చి చెండాడి తినేయాల్సిన సింహాలు నోరు మూసుకున్నాయి. ఒరే మతోన్మాదులారా, ఇక్కడనైనా మీరు మారండిరా బాబు, దరిద్రులారా, మీరు ఇంత దరిద్రులు ఏంట్రా బాబు. నిజమైన దేవుణ్ణి మొక్కేవాళ్ళని మీరు మొక్కరు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు మీరు మొక్కరు నిజమైన దేవుణ్ణి. మేము స్వచ్ఛమైన దేవుణ్ణి, జీవం గల దేవుడిని, సృష్టికర్తను ఆరాధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. మా జోలికి రామాకంటరా, మీ మంచికి చెప్తున్నాను. మరొకసారి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆర్సీఎంలో తపస్సు కాలం అంటారు, మిగతా సంఘాల్లో శ్రమ దినాలు అంటారు. ఈ లెంట్ డేస్ లేదా యాష్ వెడ్నెస్డే ఈ రోజు నుండి, అంటే మార్చి 5వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. గుడ్ ఫ్రైడేతో ఈ ఉపవాస ప్రార్థనలు లేదా ఈ ఉపవాస ఇవి ముగింపబడుతుంది. ఆ 3వ రోజు అంటే ఆయన పునరుత్థానమైన రోజుని ఈస్టర్ సండే అంటారు.
కాబట్టి దయచేసి మీ యొక్క వ్రతాన్ని అంటే ఈ ఉపవాస రోజుల్ని దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. విన్నందుకు చూసినందుకు మీకు మీ కుటుంబాలనికి దీవెన కలుగునుగాక. సరే, మనం తిట్టినా కూడా వేస్టే. నీ శత్రువు కోసం ప్రార్థన చేయమని మన దేవుడు అన్నాడు. కాబట్టి నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించని. మిగతా ఎవరు దేవుళ్ళు అనుకునేవాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు అనలా. వాళ్ళు ఏమంటారంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. మన దేవుడు దుష్టుల కోసమే ప్రార్థన చేయమన్నాడు. నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. అలాంటి దీర్ఘశాంతుడైన నిజ దేవుడు కరుణామయుడైన యేసుక్రీస్తుకి మనం అందరం అంతం వరకు కూడా ఆయనకు సాక్షులుగా ఉందాము. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. అన్నట్టు నేను విశ్లేషకుడిని కాదు. అంటే అనాలసిస్టో ఏదంటారు, అది కాదు. అచ్చమైన స్వచ్ఛమైన బ్రదర్ ఏసన్న గారి ద్వారా 1996లో గుంటూరు జిల్లా ఉండవల్లిలో రక్షణ పొందాను. తర్వాత తెనాలిలో డగ్లస్ చర్చిలో ఒకసారి రెవరెండ్ అభిషేకం పొందాను. ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్ ద్వారా. రెండవసారి ముదునూరుపాడు స్వస్థతశాలలో బిషప్ అద్దంకి జానయ్య గారు, ప్రతాప్ సిన్హా కొమానపల్లి గారు తదితర దైవజనుల ఆధ్వర్యంలో రెవరెండ్ అభిషేకం పొందాను. సర్టిఫికెట్లు ఉన్నాయి. నేను అనాలిసిస్టో విశ్లేషకుడినో కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను స్వచ్ఛమైన దైవ సేవకుడిని. ఐఎమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్. ఏదో పెద్దవాడిని, దైవ సేవలో కొనసాగుతున్నాను, మంచి మాటలే మాట్లాడుతున్నాను, ఎవరికి అపకారం శత్రువు కోసం కూడా ప్రార్థనలు చేస్తున్నాను. మీది ఏ కులం ఏ మతం అనకుండా అన్ని వర్గాలు నాతో ప్రార్థన సహాయం కోరిన అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీరు దయచేసి నన్ను ఇంకా ప్రోత్సాహపరచడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్. దేవుని పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను. ఇప్పటివరకు నేను ఇలాంటివే అడగల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించాలని నా ఆకాంక్ష. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.